మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. జీవితంలో ఎత్తు పల్లాలు అనేటివి సహజమండి. ఎప్పుడు కూడా ఒకే రీతిగా మన జీవిత ప్రయాణం అనేది ఉండదు. కొన్ని దినాలు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, కొన్ని దినాలు ఎన్నో ఆశీర్వాదకరమైన విషయాలను మనం చూస్తూ ప్రయాణిస్తూ ఉంటాము. ఇంకొన్ని దినాలు లోయలలో ప్రయాణించాల్సిన సమయాలు కూడా మనము ఎదుర్కొంటాం. అయితే ఎటువంటి ప్రయాణమైనా, ఎటువంటి దినమైనా, ఎటువంటి పరిస్థితి అయినా మన విశ్వాసం మాత్రము ఏకరీతిగా ఉండాలి. అయితే మనలో చాలామంది సమస్య రాగానే ఆ సమస్యలు ఎటువంటి జవాబు దేవుని దగ్గర నుంచి రావడం లేదు అని కుమిలిపోతూ ఉంటాం. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా ఒకటే హృదయంలో మెదులుతూ ఉంటుంది, దేవుడు నాతో మాట్లాడడం లేదు. దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. బహుశా మన యొక్క గలిబిలి, ఇన్నర్ నాయిస్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది కదా. అటువంటి సమయంలో దేవుని యొక్క స్వరాన్ని కూడా గుర్తించలేకుండా అపవాది మనల్ని కృంగుదలకి గురి చేస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో మనం కంప్లైంట్ చేయడము మొదలు పెడుతూ ఉంటాం. సహజంగా మానవునికి ఉన్న స్వభావం ఏంటి అంటే కంప్లైంట్ చేసే స్వభావం. మనం ఏదైతే అనుకుంటామో జరుగుతుంది అనేది జరగనప్పుడు వెంటనే మనం ఏం చేస్తాము, దేవుని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాం. ఒకవేళ మీరు కూడా ఇటువంటి పరిస్థితిలో ఉన్నారు, మీ యొక్క సమస్య ప్రతి దినమునికి మిమ్మల్ని కృంగిపోతూ ఉన్నట్లు చేస్తుండగా దేవుని యొక్క సన్నిధిలో సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటే దేవుని దగ్గర నుంచి మౌనం మాత్రమే వస్తుందా? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, గుండె బద్దలైపోతున్న పరిస్థితుల ద్వారా వెళ్తూ ఉన్నారా? యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం ఒక మాట చదువుతారా? అక్కడ ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వంలో యోర్దానుని దాటారంటండి. యాజకుల యొక్క అరకాళ్ళు వాళ్ళ నిబంధనని, యెహోవా యొక్క నిబంధన మందసాన్ని మోస్తూ వస్తున్నారు. వాళ్ళ యొక్క అరికాళ్ళు యోర్దాను నీటిని తాకగానే ఆ యోర్దాను నీరంట ఏకరాశిగా నిలపబడిందంటండి. ఎగువ నుంచి దిగువకి పారుతున్న నీళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయంట. ఆ యొక్క ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులు యోర్దానుని దాటారంట. అయితే 3వ వచనాన్ని మీరు చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు వాళ్ళకి, యోర్దాను నడుమ నుండి, అంటే యోర్దాను మధ్య నుండి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాతి లెక్క చొప్పున 12 రాళ్ళను మోసుకొని రండి, మీ భుజం మీద పెట్టుకొని. అలానే వాళ్ళు తీసుకొని వచ్చారు. మీరు ఈ రాత్రి ఎక్కడైతే బస చేస్తారో అక్కడ వాటిని నిలవబెట్టండి అన్నాడంట దేవుడు. ఒక మాన్యుమెంట్ లాగా వాళ్ళు, ఒక జ్ఞాపకార్థ సూచనగా, ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థ సూచనగా, మాన్యుమెంట్ అంటే స్మారక చిహ్నం అంటారు. ఈ స్మారక చిహ్నంగా వాటిని ఆ 12 రాళ్ళని నిలవబెట్టారంటండి. దేవుడు ఎందుకు ఈ రాళ్ళు అని ఆ ప్రజలు అడుగుతారు. అప్పుడు వాళ్ళకి చెప్పు, ఇది మీ ఫ్యూచర్ జనరేషన్స్కి తెలియపరచబడడానికి మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులందరికీ దేవుడు తమ జీవితంలో చేసిన అద్భుత కార్యానికి ఒక జ్ఞాపకార్థ సూచనగా అది నిలవబెట్టబడింది. నీ జీవితంలో ఎన్ని యోర్దానులను దాటించే దేవుడు తీసుకొని వచ్చాడు కదా నిన్ను. అయితే మనము దేవుడు మన జీవితంలో చూపించిన ఆయన యొక్క దయకి, ఆయన యొక్క జాలికి, ఆయన చేసిన మిరాకిల్స్కి మాన్యుమెంట్స్ని కట్టం. కానీ ఏదైతే దేవుడు మనకి ఇవ్వడో, ఏదైతే దేవుడు వద్దు అంటాడో, ఏదైతే పట్టుకుంటాడో దానిని మాత్రము జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. దేవుడు మన జీవితంలో చేసిన మంచి కార్యాలని మర్చిపోతూ ఉంటాము. దేవుడు మన జీవితంలో ఏదైతే వద్దు అన్నాడో దాన్ని మాత్రం జ్ఞాపకపరుచుకొని దాన్ని మాత్రం కట్టేస్తూ ఉంటామన్నమాట. ఒక్క క్షణమున దేవుని యొక్క ఉగ్రత సొదొమ గొమొర్రా మీద చూపబడిన తరువాత ఏం జరిగిందండి? ఆ యొక్క ప్రదేశం అంతా కూడా నాశనం చేయబడింది. అంత న్యాయమును కనపరిచే దేవుడు నీ ఎడల నా ఎడల
ఎంత దీర్ఘశాంతాన్ని చూపిస్తూ ఉన్నాడు కదా. అర్హులమా మనం? ఆయన కృపకి అర్హులమా? కాదు కదా. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం మీరు చూసినట్లయితే అక్కడ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులకి యుద్ధం జరుగుతుందండి. ఫిలిష్తీయుల వైపు నుండి గొల్యాతు అని ఒక వ్యక్తి వచ్చి నిలబడి, ఎవరన్నా ఒక్కరు మీ వైపు నుంచి రండి, మన ఇద్దరి మధ్య యుద్ధం జరగాలి, ఎవరైతే గెలుస్తారో వారు గెలిచినట్టు వాళ్ళ తరపు వాళ్ళు అని చెప్తూ ఉన్నప్పుడు ఏ ఒక్కరు ధైర్యం చేయలేకపోయారట. చివరికి రాజైన సౌలు కూడా. అయితే దావీదు చిన్నవాడు, గొర్రెల్ని కాచేవాడు. అతను వచ్చి సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎలా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి, నేను అతనితో యుద్ధం చేస్తాను అని సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు 33వ వచనంలో మీరు చూసినట్లయితే వాళ్ళ సంభాషణని సౌలు అడుగుతున్నాడు, ఎలా నువ్వు ఎదుర్కొంటావు అని అన్నప్పుడు దావీదుతో దేవుడు ఏదైనా మాట్లాడాడా? దావీదు గారు దేవుని దగ్గర నుంచి ఏదైనా మాట పొందుకున్నాడా? కానీ దావీదు గారు ఏం సమాధానం చెప్పారో చూసారా? ఒక దినమున నేను సింహాన్ని ఎదుర్కొన్నాను, అది నా చేతిలో చనిపోయింది. మరొక దినమున నేను ఎలుగుబంటిని ఎదుర్కొన్నాను, అది నా చేతిలో చనిపోయింది. ఎలుగుబంటి నుండి సింహము నుండి నా ప్రాణాన్ని విడిపించిన దేవుడు ఈ ఫిలిష్తీని చేతి నుండి కూడా నా ప్రాణాన్ని విడిపిస్తాడు. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇక నా వలన కాదు అన్న పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు ఒక్క మారు వెనక్కి తిరిగి చూస్తారా? ఒక్క మారు నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యం, దేని నుంచి నేను ఇక దీన్ని విడిచి రాలేను, ఇది నన్ను ఇంకా కిందికి లాగేస్తుంది అన్న పరిస్థితి నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించి తీసుకొని వచ్చి ఇప్పుడు నిలబెట్టాడు. ఈ యొక్క సమస్యలు నిన్ను విడిపించలేకుండా ఉంటాడు దేవుడు. ఒక మారు మీ ప్రాణానికి మీరు చెప్పండి, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, అపాయం నా ఎద్దుకు రాదు. ఎందుకు? నీ దుడ్డుకర్య నీ దండమును నన్ను ఆదరించు. మీరు అదే వచనాన్ని మళ్ళా చదువుతూ వస్తే, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా శత్రువుడు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరుస్తావు. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మిమ్మల్ని మీ లైఫ్లో మీరు ప్రోగ్రెసివ్గా ఉండాలి అని ఆశపడతాడండి. ఎప్పుడు కూడా నువ్వు నష్టపరచబడాలి అని, లేకపోతే నీకు ఆశీర్వాదం అనేది లేకుండా ఉండాలి అని, నువ్వు ఏడవాలని, నువ్వు కృంగిపోవాలని, నువ్వు ఓడిపోవాలని కోరుకునే దేవుడు కాదు. నిన్ను ఆశీర్వదించేందుకే పిలిచాడు దేవుడు. చూసినట్లయితే గద్ద గురించి మీకు అందరికీ తెలిసిందే. ఒక గద్ద తన పిల్లల్ని పెట్టినప్పుడంట ఒక గూడు తయారు చేస్తుందంట. ఆ గూటిలో మంచిగా ఆకులన్నింటినీ తీసుకొచ్చి, ఫెదర్స్ అన్నింటినీ తీసుకొని వచ్చి కంఫర్టబుల్గా చేసి దాంట్లో తన పిల్లల్ని పెడుతుందంట. అయితే కొద్ది కాలం వాటికి మంచి ఆహారం తీసుకొచ్చి తినిపిస్తూ ఉంటే పెరుగుతూ ఉన్నప్పుడు పిల్లలు చాలా కంఫర్టబుల్ అయిపోతాయంట. నెస్ట్లో విడిచి వచ్చేందుకు ఇష్టపడవంట. అయితే వాటికి ఎగరడం నేర్పించాలి. ఎందుకు? ఆ యొక్క గద్ద పిల్లలు ఆ యొక్క నెస్ట్లో ఉండేందుకు పుట్టలేరు, ఆకాశంలో ఎగిరేందుకు పుట్టే కదా. పక్షి రాజు అయ్యేందుకు పుట్టే. అందుకని తల్లే ఏం చేస్తుందంటే ఆ యొక్క గూడు మీదకి వెళ్ళి ఎగురుతుందంట. తన యొక్క రెక్కల్ని బట్టి గాలిని సృష్టిస్తున్నప్పుడు ఆ యొక్క గాలి ఏమవుతుందంటే ఆ గాలికి ఆ యొక్క ఆకులు, ఆ ఫెదర్స్ అన్నిటి కూడా ఎగిరిపోతాయంట. అప్పుడు ఆ యొక్క గూడు ముళ్ళులతో కదా కట్టేది, ఆ ముళ్ళులు గుచ్చడం మొదలవుతుందంట. అప్పుడు పిల్లలు ఏడుస్తాయంట. ఆ పిల్లల్ని తీసుకొని తన రెక్కల మీద మోస్తుందంట. అలా మోస్తూ మోస్తూ విడిచిపెట్టేస్తుందంట. అవి పడిపోతాయంట. చివరిగా నేలకి ఇంకా అవ్వట్లేదు, వాటి యొక్క వింగ్స్ అనేటివి యాక్టివేట్ అవ్వలేదు, వాటికి రెక్కలు ఎగిరేందుకు సహకరించడం లేదన్న సమయంలో వాటికి ఏదన్నా హాని కలగక ముందే తల్లి వచ్చి వాటిని పట్టుకుంటుందంట. ఎందుకు నీకు రకరకాల సీజన్స్ ద్వారా కంఫర్టబుల్గా ఉన్న నా లైఫ్ సడన్గా చాలా అన్కంఫర్టబుల్ అయిపోయింది అనుకుంటున్నావా? నిన్ను ఎగిరేందుకు దేవుడు సృష్టించాడు. అందుకే విశ్వాసాన్ని బట్టి ఎదగాలి నువ్వు, విశ్వాసాన్ని బట్టి ఎగరాలి నువ్వు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న నీ యొక్క సమస్య, నీ పరిస్థితి నీ మేలు కొరకే. దేవుడు విడిచిపెట్టలేదు, నేను చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే దేవుడు నీకు
హాని కలగక ముందే ఆయన నిన్ను వచ్చి పట్టుకుంటాడు. కాబట్టి దావీదు చెప్పినట్టు మీ యొక్క పరిస్థితితో చెప్పండి, ధైర్యంగా ఎదుర్కోండి. దేవుడు నీ యొక్క పరిస్థితిని మార్చిపోతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.